హాయ్ అండి, నేను మీ శైలజ. మీ అందరికీ ఉప్మా అంటే ఇష్టమే కదా? అయితే నో ప్రాబ్లం. కానీ ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారు కదా! వాళ్ళకేం చేయాలి మరి? ఉప్మా రవ్వని ఇలా దోరగా వేయించి, జీడిపప్పు బాగా దట్టించి చేసి పెట్టారంటే ఇక మళ్ళీ మళ్ళీ ఉప్మానే కావాలంటారు. కొద్దిగా ఆయిల్ వేసుకొని, పోపు వేసుకొని, జీడిపప్పు బాగా వేగిన తర్వాత కట్ చేసిన టమోటా, ఆనియన్ వేసి మగ్గించుకొని, రుచికి సరిపడినంత ఉప్పు వేసి, నేను 3 టీ గ్లాసుల రవ్వ తీసుకున్నానండి. దీన్ని 10 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉప్మా రుచి అంతా వేయించుకోవడం వల్లనే వస్తుందండి. ఇప్పుడు 1 గ్లాసు ఉప్మా రవ్వకి 1.5 గ్లాస్ చొప్పున వాటర్ వేసుకొని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీర చల్లుకొని నిమ్మరసం పిండుకున్నారంటే ఉప్మా టేస్ట్ అదిరిపోతుంది. ఇది వేడివేడిగానే కాదండి, చల్లారిన తర్వాత కూడా చాలా రుచిగా ఉంటుంది. నచ్చింది కదా ఈ రెసిపీ మీకు? ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. అలానే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మళ్ళీ మరో చక్కని రెసిపీతో మీ ముందుకు వస్తాను.